क्षणश्च हनुमान् श्रीवैनतेयादयः एतैर्भागवतोत्तमै प्रतिदिनं संस्तूयमानः सदा पायान्नो भगवान् मुरारः संसेव्यमानो हरिः पायान्नो भगवान् స్వామివారు అమ్మవారు ఎప్పుడు మంగళకరంగా ఉండాలని 8 మంగళాష్టకములు. మంగళాష్టకం అంటే ఏంటి? భక్తి భాగవతోత్తమై ప్రతిదినం భక్తులైన భాగవతోత్తములైన ప్రతిరోజు సంసేవ్యమానో హరి, ప్రతిరోజు ఒకసారి శ్రీమన్నారాయణుడు చూస్తే తన అర్థాలట గురియా సదా మంగళ. వాళ్ళ మనసు మంగళ ఆలోచనలో ధర్మబద్ధమైన జీవనంలో ఉండేటట్టు చేస్తుందట ఈ మంగళకరమైన మంగళాష్టకము. ఇప్పుడు మనందరి కూడా కన్యాదానం చేసే సుముహూర్తము ఆసమైంది. అమ్మవారికి స్వామివారికి జగవేలమైతే మనకు కన్యాదాన ముహూర్తం. 21 తరముల వాళ్ళకి మోక్షం కలుగుతుందట ఈ కన్యాదానం. ఎంత గొప్పదో తెలుసా అండి? ఒక ఆడపిల్ల ఇంట్లో పుట్టి కన్యాదానం చేస్తేనట 1,00,000 గోవులు దానం చేసిన పుణ్యమట. దశరథ మహారాజు గారు గొప్ప మహారాజుగానే 10,000 గోవులే చేయగలిగాడట దానం. ఎందుకు? ఆయన దగ్గర 50,000 గోవులు ఉన్నాయి కదా. ఆయన గోవు దానం చేసేటప్పుడు సంవత్సర కాలం భోజనం ఇస్తూ దానం చేయాలి. అంటే సంవత్సర కాలం అది ఏం తింటుందో అదంతా ఇవ్వాలి. అంత పంట దశరథ మహారాజు గారి దగ్గర లేదట. 10,000 గోవుల వరకే ఇవ్వగలిగారట. అందుకోసమే ఒక్క ఆడపిల్ల పుట్టి కన్యాదానం చేస్తేనట 1,00,000 గోవులు దానం చేసిన పుణ్యం. 1,00,000 గోవులు దానం చేసిన పుణ్యము ఒక అశ్వమేధ యాగం చేసినంత పుణ్యం కలుగుతుందట. ఒక అశ్వమేధ యాగం ఎలా చేయాలో తెలుసా అండి? ఆపకుండా 1000 రోజులు చేయాలి. 1000 రోజులు పొద్దున సాయంత్రం సమిధులు కొనొద్దట. అశ్వమేధ యాగం జరగబోతుందనగానే ఎండి మీద రావి చెట్లు అన్ని కొట్టి అశ్వమేధ యాగానికి తెచ్చి ఇచ్చేవారట రాముడి కాలంలో. తర్వాత ఆవులు ఉన్నవాడు పాలని వాడు తీసుకునేవారు కాదట. తర్వాత కొన్ని అశ్వమేధ యాగం జరగబోతుంది, ఈ పాలంతా నెయ్యి హోమానికి అశ్వమేధ యాగానికి పంపించేవారట. అలా 1000 రోజులు 1000 మందికి భోజనం పెట్టి కాడు పెట్టి 1000 ఇస్తరాకులు చేసి 1000 రోజులు ఆపకుండా చేస్తే ఒక అశ్వమేధ యాగం. అలాంటి 100 అశ్వమేధ యాగం, అశ్వమేధ యాగమే కాదుగా పౌండరిక యాగం, వాజపేయ యాగం, ఇవన్నీ పూర్వకాలంలో జరిగేవి. ఇప్పుడు కలియుగంలో అంతరించిపోయాయి కానీ చిన్న చిన్న హోమాలు జరుగుతున్నాయి. ఇప్పుడు బ్రహ్మోత్సవంలో కూడా హోమం జరుగుతుంది. అలాంటి గొప్ప గొప్ప మహా యాగములు 100 యాగములు చేస్తే ఎంత పుణ్యమో ఒక్క ఆడపిల్ల పుట్టి కన్యాదానం చేస్తే అంత పుణ్యం కలుగుతుందగా. అందుకోసమే మనం ప్రతి ఇంట్లో ఆడపిల్లలు ఉంటారు అని ఈ వివరణ చెప్పబడుతుంది. స్త్రీ పురుషుల్ని ఎలా కాపాడుతుందో ఈ లక్షణం చెప్పబడుతుందట. ముందుగా తల్లి జన్మనిస్తుందట. తల్లి జన్మ ఇవ్వకపోతే ఈ భూమికి రాలేము. తర్వాత భార్య తండ్రిని చేస్తుందట. పుత్రిక మోక్షలోకానికి తీసుకువెళ్తుందట. మోక్షలోకానికి వెళ్ళాలంటే ఆడపిల్లలు ఉండాలి. తల్లి తండ్రి అని అనిపించుకోవాలంటే భార్య అనుగ్రహం కావాలి.
తర్వాత ఈ భూమికి రావాలంటే తల్లిదండ్రులు కావాలి. ఈ మూడు ధర్మములు పురుషుడిని కాపాడడం కొరకు స్త్రీ త్యాగం చేసేటువంటి సంకల్పము అంటారు. అందుకోసమే అమ్మవారు ఎప్పుడు స్వామి దగ్గర ఉండి మనను రక్షిస్తుంది. తల్లి ఏ ఇంట్లో ఉన్న అన్నం వండినా పిల్లవాడు తినకపోతే తల్లి తృప్తుండదట, పిల్లవాడు తింటే తను ఆనందపడుతుంది. అలాంటి గొప్పనైనటువంటి ఇతర అమ్మవారిని స్వామి వారికి అప్పచెప్పబోతున్నాం. ఒక్కరిని కన్యాదానం చేస్తే భూమి నుంచి సూర్యుడు దాకా గోధుమలు పొట్టుతో ఉంటే ఎవరు అంటారనమాట. ఎవరు సూర్యుడు దాకా వస్తే ఎంత పుణ్యమో అంత పుణ్యం వస్తుందట అమ్మవార్లు తరపున. అది స్వామి వారి తరపున భూమి నుంచి చంద్రుడు దాకా నువ్వులు పోస్తే ఎంతనో అంత పుణ్యం కలుగుతుందట. అందుకోసమే సంవత్సరం ఒక్కసారైనా ఈ కళ్యాణంలో కూర్చొని అమ్మవారిని స్వామి వారికి అప్పచెప్పి కన్యాదానం చేస్తే ఇన్ని సుకృతములు కలుగుతాయట. ఏ దానమైనా మనకి వస్తుంది. ఈ ఒక్క కన్యాదానం 21 తరములకి దశపూర్వేశం తండ్రి తరపున తాత ముత్తాత ముత్తాతలు దశాపదేశం తల్లి తరపున కూడా మన తల్లి జన్మ వేరే వంశాన్ని వచ్చి తండ్రి జన్మలో కలిసి తండ్రి తరపున మనకు ఉండి మోక్ష లోకానికి జన్మ ఇచ్చింది. తల్లి తరపున ఫలితరాలు, తండ్రి తరపున ఫలితరాలు, మధ్యలో గీతరం 21 తరాల వాళ్ళకి మోక్షలోకానికి వెళ్ళే కన్యాదానం చేయబోతున్నామట. అయితే మోక్షలోకానికి వెళ్ళాలంటే డబ్బులు పడుతుంటే వెళ్ళమట. డబ్బులు దానం పట్టుకొని కన్యాదానం చేసే ప్రయత్నం చేయండి. మళ్ళీ రేపు వచ్చి అధికారులు నిన్న మర్చిపోయాము కన్యాదానం చేయడానికి. ఈ గడియలు రేపు రావట. ఈ రోజే కన్యాదాన అనుగ్రహాన్ని పొందుతాము. గట్టిగా ఒకసారి గోవిందా. ఒక కొంత భాగం చెప్పండి, ఇంకో అరగంట అవుతుంది కానీ మనం కాలాతీతం చేసుకోవచ్చు కళ్యాణము అని. ఇప్పుడు కన్యాదాన మహాసంకల్పం మనందరం విందాము. తర్వాత కన్యాదాన సంకల్పం చెప్పుకుందాము. గోవిందా. विविध देश भाषा भूमि पाले पाले गंगा गोदावरी यमुना सरस्वती भारत की गोद इलाक को बरकरार बड़बड़ वंदहार हेतुमाना कनव हिमालयाना महिला कुमल वर्षे से दुंधवया गयोत्रे श्री भूषा विकास सुमेरनाथ कांत विसर्जना घोर पतावलिना किलोर रामेश्वरे यादमान चलगल योगस्पति हेतो ब्रह्मणानि तस्या भोग कुलत्वा प्रत्यंगिरो भय चैत्र दक्षिण दिशाग्रह नव ब्रह्मणः वेदांते कारण ब्रह्मणः परमात्मा तन्त्रयामे प्रथम वन्दे प्रथमामे प्रथमपक्षे प्रथमदिनेभ्यः इति वेदामे द्वितीये मुहूर्ते त्रयोदश घटिका विक्रांत द्वितीयघटिकाः आदिकल्प ब्रह्मकल्प वराहकल्प सावित्रकल्पानां मध्ये श्री श्वेतवराहकल्पे वायुपुरस्वारोद्र उत्तमनाम त्रैवत्राक्षु रक्षं ब्रह्म धर्म रौद्र भोज्यादि चतुर्दशमन्त्रे मध्यगतमन्त्रे वैवस्वतमन्त्रे
तृतीये शालिवाहन शके अस्मिन् वर्तमान व्यवहार विधानवाने प्रभावितपत्राणां मध्ये श्री गोविंदमन्त्रे दक्षिणाये वर्षऋतु श्रावणमासे शुक्लपक्षे वारस्यां शुभं वासरः भृगुवासरे शुभवासरे भयकृते भयवते मकरणे कोमणे प्रतिष्ठाय शुभदे श्री भुवोष्ठ श्री वेंकटेश्वर स्वामी कन्यादान समये अंदर ఒకసారి మీ గోత్రములు పేరు తలుచుకోండి ఇప్పటిదాకా విన్నా వినకపోయినా పర్వాలేదు ఇప్పుడు కనుక విని అనకపోతేనట ఈ జన్మ వ్యర్థం అవుతుందట మన పెద్దలంతా ఎప్పుడు ఈ కన్యాదానం చెప్తారని చూస్తారట ఈ కన్యాదానం చెప్తే వాళ్ళకి విముక్తి కలుగుతుంది మనం భగవంతుని అనుగ్రహంతో దానిలో ఒక ఉన్నతమైన మోక్షలోకానికి వెళ్ళడానికి ఒక మార్గం దొరుకుతుందట అందరూ ఒకసారి గోత్రం మీ గోత్రము మీ పేరు మీ పెద్దలు ఉన్నవాళ్ళ మీ పెద్దల పేరు మీ పిల్లల పేరు ఒకసారి తలుచుకోండి గోత్రోద్భవస్య నామధేయస్య పేరు తలుచుకోండి అందరూ చెప్పండి మామ అడవస్య గట్టిగా చెప్పడం ఇందాక సంకల్పం గట్టిగా ఉంది మహాసంకల్పం గొప్పగా ఉంది బాగా ఇదే పెద్దది ఇదే గొప్పది ఈ గొప్పతనమే ఒక 10 నిమిషాలు పట్టింది ఆ గొప్పతనాన్ని ఈ ప్రాకారాలకు మనం అందివ్వాలి అనని వాళ్ళు కూడా ఉండాలి వాళ్ళు కూడా ఉండాలి అనని వాళ్ళకు కూడా మోక్షం కలిగించే సుకృతం కలుగుతుందట మన భారతదేశంలో వేద సంపద అందరూ చెప్పండి గట్టిగా మామ అనాది అవిద్య వాసనయ ప్రవర్తమానే अस्मिन् महति संसार चक्रे नाना योनिषु जनित्वा केनापि भाग्य विशेषेण इदानीं मनुष्य जन्म प्राप्तवतः मम जन्म प्रभृति एतत् क्षण पर्यन्तं कृतानां नवविधानां महापातक उपपातक आदीनां सद्यः अपनोदनद्वारा दशपूर्वेषां दशापरेषां मद्वंस्यानां मातृवंस्यानां एकविंशति कुलोद्धरणं कन्यादानं करिष्ये कन्यादान समये गोदान भूदान हिरण्यदान सालग्रामदान षोडश महादानानि श्री वेंकटेश्वर स्वामी वरदाभय हस्ते दद्यात् कन्यादानं करिष्ये కన్యాదానం సంకల్పం చెప్పారా చెప్పలేదా అని మనకు ఒక సాక్షులు ఉంటారట ఏది కన్యా కనక సంపన్న కనకాభరణగిరియుత మరి ఇచ్చే అమ్మవారిని ఓ బంగారు గుట్టలో పెట్టి స్వామివారికి అప్పచెప్పారట బంగారు గుట్ట లేదు కదా బంగారమైన మనసుతోని అలంకరణ చేసిన అమ్మవారిని స్వామివారికి అప్పచెప్తాం కనుక కనకాభరణగిరియుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకి దిగీషయ బంగారులో పెట్టి అప్పచెప్తే బ్రహ్మలోకం దాకా వెళ్తామట బ్రహ్మలోక కార్యక్రమం వెళ్ళాలి వైకుంఠలోకం విశ్వంభర పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతాః ఇవాళ ఎవరెవరు కళ్యాణానికి వచ్చారు ఎవరెవరు కళ్యాణానికి వచ్చారు ఎవరెవరు కళ్యాణంలో శ్రద్ధగా
ఎవరెవరు కన్యాదానం గట్టిగా చెప్పారు కన్యాదాన సంకల్పం. మన వైకుంఠంలోకి వెళ్ళిన తర్వాత ఎవరు ఉంటారు మనకు కానీ కథకుతారు పలానా జ్యోతినామ సంవత్సరంలో వర్షం పడ్డా ఇక్కడికి వచ్చి కన్యాదానం చేశారండి. వీళ్ళకు మీరే సాక్షులు. పంచభూతాలు మన చుట్టూ ఉండి నిలబోతున్నామా, భక్తిగా ఉన్నామా, శ్రద్ధగా ఉన్నామా, అశ్రద్ధగా ఉన్నామా వాటికి చెప్పనవసరం లేదు. వాటి మనం నిరంతరం మనం చూస్తూనే ఉంటాయట. ఇది విశ్వంభర పంచభూతాః సాక్షిణ్య సర్వదేవతాః అవి మనకు సాక్షులుగా ఉంటాయి. ఇమాం కన్యాం ప్రదాస్యామి. అయ్యో దాస్యామి అని కన్యాదానం చేశారట. కన్యా ప్రదాస్యామి పితృణాం కారణాయ. పితృదేవతలందరికీ మోక్షం ఇవ్వాల్సిందేగా స్వామి అని పంచభూతాలు చెప్తారట. అందుకోసమే ఒక్కసారి మనం 4 దానాల శ్లోకాలు చెప్తుంటాం. అవి ఎప్పుడైనా చేయాలి. ఈనాడు చేయలేము. ఇవి ఈ రోజు ఏ దానం చేద్దామన్నా కొంచెం కష్టతరమే. కనీసం ఈ శ్లోకాలు చెప్పుకొని కన్యాదాన అనుగ్రహాన్ని పొందుతాము. అందరూ చెప్పండి. గవాం అంగేషు తిష్టంతి భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే గోదానం కరిష్యే హిరణ్యగర్భ గర్భస్థం దేవబీజం విభావసోః అనంత పుణ్య ఫలదం అతః శాంతిం ప్రయచ్చమే హిరణ్యదానం కరిష్యే సర్వసస్య శ్రయా భూమి వరాహేన సముద్రుత యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే భూదానం కరిష్యే సాలగ్రామ శిలాచక్రే భువనాని చతుర్దశ యస్మాత్ అస్యాః ప్రదానేన అతః శాంతిం ప్రయచ్చమే సాలగ్రామదానం కరిష్యే గోభూర్ హిరణ్య సాలగ్రామదాన తుభ్యం శ్రీ వెంకటేశ్వర స్వామి వరదాభయ హస్తే అన్ని వెంకటేశ్వర స్వామికి అప్పచెప్పేయాలని నిర్ణయం. స్వామి వారికి అమ్మవారికి జీలకర్ర వేళ ధారణ ముహూర్తం ఆసన్నమైంది. ఇదే ముహూర్తం శాస్త్ర నిర్ణయమైన ముహూర్తము. గోవిందా
దాన్ని సజీవ గుణ ధారణము అంటారు. ఇప్పుడు లోక ఆచారం, లోకానికి తెలియజెప్పడానికే మంగళ సూత్ర ధారణ పూజా కార్యక్రమం జరగబోతుంది. అంతవరకు మనం ఒక చిన్న భజన చెప్పుకుంటాము. గోవింద గోవింద హరి నారాయణ గోవింద భజన అంటే వాక్కు పలకాలి, చేతులు ధ్వనింపజేయాలి. చేతో భజ శ్రీకరం పాణిత్వంత సమర్చయాల్చుట కదా. అంటే కాళ్ళు దేవాలయం తీసుకురావాలంటే చేతులు చప్పట్లు కొట్టాలంట, నోరు నామం పలకాలంట, చెవులు చెప్పిన నామం వినాలి. అదే అప్పుడు సంపూర్ణమైన భజన అవుతుంది. చప్పట్లు కొట్టున్నారు కానీ ధ్వని బయటకు రావట్లేదు. ఇది నా ఒకటే వినియోగం, రెండోది వినియోగం అవ్వట్లేదు. అందరూ అనే ప్రయత్నం చేద్దాము. గోవింద హరి నారాయణ గోవింద జయ నారాయణ గోవింద హరి నారాయణ జయ నారాయణ सर्वदिव्य मंगल विग्रहाय श्रीमते श्री मांगल्य सूत्र देवतायै नमः। ఈ
ఈ సూత్రము అమ్మవారి వేడిలో ఉంటేనట చూచిన వారికి మంగళకరమైన అనుగ్రహం కలుగుతుందట. ఇవాళ మనందరం కళ్యాణం చూసాం. రేపు వచ్చిన వాడికి ఎలా తెలవాలి? జీలకర్రలను తీసేస్తారు. అదో 12 గంటలో 3 గంటలో ఉంటే చాలు. నవనాడు ఒకటి స్వామి అమ్మవారిని చూడడమే మనకు ముహూర్తం. కానీ అమ్మవారికి ఎప్పుడు మంగళకరమైన స్వామి సేవ చేయాలి అంటే మెడలో మంగళ సూత్రం ఉండుట. మంగళం అంటే మంచి ఆలోచన, సూత్రము అంటే ఆ తాడు పెట్టుకొని ఎప్పుడు నీ సేవకురాలాగా నీ దగ్గర ఉంటానని అని అంగీకరణ చెప్పుతా అంటారు. ఇప్పుడు మనందరం ఒకసారి ఇది కూడా ముహూర్తమే. జీలకర్ర వేళ మొదటైతే అది శాస్త్రము, ఇది లోకాచారం. ఇప్పుడు కూడా మనం చప్పట్లు కొట్టి ఈ వేడుకను స్వామివారు అమ్మవారి వేడుకలో వేయడం అనే వేడుకను మనం చేద్దాం. గోవిందా ఒకసారి మంగళ సూత్రాన్ని చూసి నమస్కారం చేసుకోండి. గోవిందా ఓం మహాదేవ్యైక విద్మహే విష్ణుపత్యైక ధీమహి తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. శ్రియైకాక శ్రియ ఆదిర్యాయ శ్రియంవయో జగద్భ్యో దధాతు. శ్రియంవసామ అమృతత్వవాయ భవంతి సత్యస్య విభావినో. శ్రియ ఏవైనం తత్శ్రయా దధాతి. సంతతం నామ షట్కృత్వం సంధత్తం సంధీయతే ప్రజయా పశుభిః యతేవం వేద. గోవిందా అందరూ దూరం నుంచి చూసి చప్పట్లు కొడుతూ మంగళవారి జీవితంగా నోరు భగవంతుడి నామం చదువుతూ ఒకసారి ముహూర్తాన్ని సేవిగా. గోవిందా అందరూ ఆ కీర్తన తగ్గట్టు సపోర్ట్ కొడతాం. మనం కూడా తలంబరాలు పంపించుకుంటాం, తీసుకొచ్చారు చాలా మంది. ఈ తలంబరాల సపోర్ట్లతో స్వామి వారికి 4 సార్లు తలంబరాల ఆరోపణ. ఒకటేమో ప్రజలు ధర్మ సమృద్ధిగా ఉండడం, రెండోసారేమో సంపదలో సమృద్ధిగా ఉండడం, మూడోసారేమో యజ్ఞయాగాలు జరగడం, నాలుగోసారి పశుపక్షాలు రక్షింపబడడం అని 4 సార్లు భగవంతుడి మీద పసుపు అక్షతలతో కలిపి సంపూర్ణంగా అర్పణ చేస్తే అది లోకానికి మంగళం. ఆ భాగ్యలక్ష్మి స్వామి సేవ చేస్తూ మనందరినీ ధైర్యం చేస్తుంది. ఓం దిస్కండులాభోగ్య విరభిగాయ విరభిగాయ సంజయోగస్తేర్య ఓమధా శాంతిరస్తు తుష్టిరస్తు పుష్టిరస్తు వృద్ధిరస్తు అవిఘ్నస్తు ఆయుష్మస్తు ఆరోగ్యమస్తు. ఆ వీరకల ప్రాణపై కూర్చుని కీర్తన.
ఏ వేడుక అంటే ఇష్టం అంటే అమ్మవారి మెళ్ళ వేసుకున్న మాల అంటే స్వామి వారికి ఇష్టమట. మరి అమ్మవారికి ఇష్టం, స్వామి వారిని వేసుకున్న మాల. ఇది శ్రీవిల్లిపుత్తూరులో శ్రీరంగంలో మాలా మార్పిడి ఉత్సవం అని పెద్ద గజమాలలో వయ్యారి నరకలతో అర్చకులు వారు తెచ్చి స్వామి వారి మెళ్ళలో వేస్తారట. దాన్నే మాలా మార్పిడి ఉత్సవం అంటారు. ఇప్పుడు మనం స్వాములు అటు ఇటుగా ఒక కీర్తన ఉంటుంది, మాలా మార్పిడి మాల మార్పినారనే కీర్తన. ఆ కీర్తనలో మగవాయిద్యములు, ఆ కీర్తనలో ఒక సవ్వడి ఉంటుంది, చప్పట్లు కొట్టే సవ్వడి. ఆ సవ్వడితో మనందరం చప్పట్లు కొడుతూ ఈ ఉత్సవంలో ఈ మహత్తరమైన వేడుక ఇదే చివరి ఘట్టం. ఇది అయిపోయిన తర్వాత స్వామికి అమ్మవారికి బ్రహ్మముని వేసి తర్వాత కళ్యాణ అనుగ్రహాన్ని మనందరికి కలిగిస్తారు. గోవింద గోవింద. ఆ పట్టాలు అంగీకరిస్తే అయ్యగారు ఇంటికి వచ్చి మాలా మార్పిడి ఉత్సవాన్ని వేడుక చేస్తారు. గోవింద అయితే కళ్యాణంలో కొన్ని శాస్త్రాలు ఉంటాయి. అవి సంపూర్ణ అవుతేనే శాస్త్ర నిర్ణయంలో అనుగ్రహాలు ఉంటాయి. మనం ఎక్కువ ఉన్నంత కాలం లౌకికంగా వెళ్ళకూడదు, శాస్త్రంలోనే వెళ్ళాలని శ్రీధీయ స్వామి మాకు పాట నేర్పించేటప్పుడు చేశారు. ఎంత శాస్త్రీయంగా వెళ్ళామో అంత అనుగ్రహం పొందడానికి ఇది భావజాలములన్నీ మనకు మంగళకరమైన అనుగ్రహం. ఇప్పుడు అమ్మవారికి బ్రహ్మముడి, స్వామికి బ్రహ్మముడి వేసి తర్వాత ఇప్పటి నుంచి మనం ఏ కలాపం చేసుకోవాలన్నా యాజమాన్యులకు ఆశీర్వదం కానీ, పాటలు పాడడం కానీ, నృత్యం చేయడం కానీ, ఏదైనా భగవత్ సంబంధమైన నిర్ణయం తర్వాత చేస్తే అది మనకు సంపూర్ణత్వము. ఎందుకంటే కాలాతీతం అవుతుంటే చిన్నపిల్లలు నిద్రపోతారు, నిద్రపోయినాక వాళ్ళ కళ్యాణం చూడడం తగ్గిపోయింది అంటే అది సంపూర్ణ కాలేదు అనే తాపత్రయంతో ఇవాళ మహాపురోహితి పడిన కళ్యాణం ఆగలేదు. ఒక్కొక్క వాళ్ళంతా గొప్పతనం ఏంటి? భగవంతుడి సేవను నమ్మి వచ్చి రావడమే మనకు భగవంతుడి గొప్ప వరము. ఆ వరాన్ని బ్రహ్మముడులతో సంపూర్ణమవుతుంది.
జై శ్రీమన్నారాయణ. కొద్దిగా గట్టిగా ఆనందంలో ఉన్నాం అందరం కూడా. జై శ్రీమన్నారాయణ. జై శ్రీమన్నారాయణ. ఇప్పటివరకు చాలా చక్కగా స్వామివారి యొక్క కళ్యాణ వైభవాన్ని అందరం కూడా తిలకించడం జరిగింది. ఆ ఇంతవరకు కూడా కొద్దిగా అనుమానాస్పదంగా ఉండే మనసు బాధపడుతుంది, నన్ను కనిపించట్లేదని అనుకుని ఇక్కడ స్వామిని అలంకారం చేసుకుంటూనే కూర్చొని శాంతించాలని మరణం చేసుకోవడం జరిగింది తగ్గాలని. ఆ రకంగా కొద్దిగా వర్ష ప్రభావం తగ్గి చక్కగా మన ఈ కార్యక్రమాలు చేసుకోవడానికి స్వామి కూడా అనుమతించడం జరిగింది. రేపటి రోజు ఉదయం 9 గంటలకి నిత్య హోమము మామూలుగా ఉంటుంది. తర్వాత సాయంకాలం 5 గంటల నుంచి స్వామివారి యొక్క రథోత్సవం ఉంటుంది. రేపు సాయంకాలం చక్కగా స్వామి ఈరోజు కళ్యాణాన్ని జరుపుకున్నారు కాబట్టి ఇద్దరు అమ్మవారితో కలిసి స్వామి గ్రామం అంతా మంగళ వాయిద్యాలతోటి, మేళాలతోటి, కార్యకర్త నృత్యాలతోటి, కళాకారుల నృత్యాలతోటి, కోలాలతోటి స్వామి చక్కగా గ్రామమంతా కూడా తిరిగి మళ్ళా అందరికీ ఆశీర్వాదాలు ఇచ్చి మళ్ళీ దేవాలయానికి రావడం జరుగుతుంది. తదుపరి ఆదివారం రోజు నాడు ఉదయం 8:30 గంటలకి నిత్య హోమము, అదే తర్వాత 9:30 గంటలకి మహాపూర్ణాహుతి కార్యక్రమం ఉంటుంది. మహాపూర్ణాహుతి కార్యక్రమం అయిన తర్వాత యాగ సమాప్తి. దాని తర్వాత మనం ఈ 5 రోజులు కూడా అక్కడ యాగశాలలో ఏర్పాటు చేసుకున్నటువంటి కలశాలు ఏదైతే పెట్టుకున్నామో ఆ కలశాల కుంభాల యొక్క తీర్థంతా కూడా తీసుకొని స్వామివారికి అమ్మవారికి ప్రోక్షణ చేసి మన దేవాలయంలోని కోణంలో చక్రస్నానం జరుగుతుంది. ఈ చక్రస్నానం అనేటువంటిది ఒక దుర్భాగ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే ప్రత్యేకంగా జరుగుతుంది. వేరే ఎక్కడ కూడా ఇంత ప్రత్యేకంగా జరగదు. అంతలా జరుగుతుంది. బ్రహ్మోత్సవాల తర్వాత చక్రస్నానం జరుగుతుంది. తిరుపతిలో కూడా మనం చూస్తూనే ఉంటాం. అక్కడ మహాస్వామిగా ఉన్నటువంటి ఆ యొక్క చుట్టూగా ఒక గట్టి ఉంటుంది. దాంట్లో ఆ పరిమాణాలను తీసుకొని అందులో స్నానం చేయించి తర్వాత అర్చకులు తర్వాత కమిటీ వాళ్ళు స్నానం చేస్తారు. ఈవిడ వైపు అందరూ కూడా భక్తులు స్నానం చేస్తూ ఉంటారు. ఇది మనకు మామూలుగా తెలిసినటువంటిది. కానీ మన దేవాలయంలో ఆ సుదర్శన పెరుమాళని మన యొక్క శిరస్సు మీద పట్టుకుని ఈ 5 రోజులు కూడా పూజ చేసినటువంటి ఆ యొక్క కుంభ జలమంతా కూడా ఆ సుదర్శన పెరుమాళ మీద పోస్తూ ఉంటే అది ధారుగా మన మీద పడదు. మనలో ఉన్నటువంటి కల్మశాలు, దోషాలు, పాపాలని కూడా తొలగింపజేసేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమం ఒక మన దుర్భాగ వెంకటేశ్వర స్వామి దేవాలయంలోనే గత 3 సంవత్సరాలుగా జరుగుతుంది. ఇంకా ఎక్కడా కూడా జరగదలాగా అలా చేయాలని స్వామి యొక్క సంకల్పం. ఆ విధంగా జరిపిస్తున్నాం. ఇటువంటి అవకాశం మళ్ళీ 2025 సంవత్సరంలో మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది. అప్పటి వరకు ఇటువంటి అవకాశం మనకి ఎక్కడా కూడా దొరకదు. మనం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టి పూజ చేసినా ఇటువంటి అవకాశం మనకు రాదు. కాబట్టి ఆ యొక్క సుదర్శన చక్ర ప్రమాద యొక్క అభిషేకానికి మనమందరం కూడా ఆ యొక్క చక్ర స్థానానికి వచ్చి చక్కగా ఆ యొక్క జలాంతా కూడా మన మీద ప్రోక్షణ చేయించుకొని స్వామివారి అనుగ్రహాన్ని పొందవచ్చు. మధ్యాహ్న కాలం యథావిధిగా మనకి భోజన కార్యక్రమాలు ఉన్నాయి. సాయంకాలం 5 గంటలకి మన దేవాలయంలో పైన పుష్పయాగం, శ్రీ పుష్పయాగం జరుగుతూ ఉంటుంది. ఒక 40 కిలోల పుష్పాలతోటి, 12 రకాల పుష్పాలతోటి, 12 రకాల ప్రసాదాలతోటి, 12 రకాల ఫలాలతోటి, 12 రకాల ఉపచారాలతోటి, 12 రకాల మంత్రోచ్చారాలతోటి స్వామికి ఉపచారాలు చేసి భాషాలన్నీ కూడా చేసుకొని తర్వాత మొదటి రోజు నాడు మనం ఏదైతే ధ్వజారోహణ చేసుకున్నామో ఆ ధ్వజాన్ని అవరోహణం చేసుకున్నాం. అంటే కిందికి దింపి మన 30 కోట్ల మంది దేవతలు మనం ఇక్కడ పిలుచుకున్నాం మన దేవాలయాన్ని. ఆ వచ్చినటువంటి దేవతలందరూ కూడా సంతృప్తి శాంతి పరచడం కోసమే మనకి ఈ రోజు ఇంతకుముందు వర్షం పడింది. ఎందుకంటే మీరందరూ కూడా శుద్ధి కావాలి. మనందరం కూడా దేవాలయంలో సాయంకాలం కళ్యాణం అనేసరికి మనం కూడా చక్కగా స్నానం ఆచరించుకొని మనందరం కూడా వచ్చాం.
మరి ముక్కోటి దేవతలు మరి ఇక్కడి దాకా వెళ్ళకూడదు కదా, మరి మన చెప్పి పంపించదని ఆ వరుణ దేవుడు ఆ వర్షాన్ని మనకి ఇక్కడ కురిపించి 33 కోట్ల మంది దేవతలని స్నానం చేయించి శుద్ధి చేసి స్వామి కళ్యాణానికి అనుగ్రహాన్ని పంపించారు. అటువంటి ఆ యొక్క 33 కోట్ల మంది దేవతలని మళ్ళీ వారి యొక్క స్వస్థలానికి పంపించేటువంటి అవకాశం. దాని తర్వాత బ్రహ్మోత్సవ సమాప్తి, అందరికీ ఆశీర్వదన కార్యక్రమం, తర్వాత ఆ యొక్క వచ్చినటువంటి వేద పంతులందరూ కూడా సన్మాన కార్యక్రమం, చక్కగా వారి ఆశీర్వాదం తీసుకోవడము, మళ్ళీ సంవత్సరం వరకు మన దేవాలయాన్ని మన గ్రామాన్ని మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఆ స్వామి పరిపూర్ణంగా వేడుకొని ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా చక్కగా వినియోగించుకొని ఈ మిగతా వచ్చేటువంటి 2 రోజుల్లో కూడా చక్కటి అవకాశాన్ని అందరూ కూడా పొందవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీమన్నారాయణ. కొద్దిగా గట్టిగా చెప్తే ఇక్కడ కార్యక్రమం సమాప్తి కాగానే మంచి చక్కగా ప్రసాదాన్ని స్వీకరించవచ్చు. జై శ్రీమన్నారాయణ. చక్కగా భోజనం కూడా ఉంది. ఈ సంవత్సరం ప్రత్యేకత ఏంటంటే నిన్నటి రోజు వైశ్య సంఘం నుంచి దాదాపుగా 56 రకాల ప్రసాద చెప్పంలో ఆ యొక్క నైవేద్యాలు, తీపి పదార్థాలు, దాంతో పాటుగా దాదాపు 10 రకాల ఫలాలు, 10 రకాల పుష్పాలు, స్వామికి వస్త్రాలు, ఇవన్నీ కూడా కలిపి మొత్తం 108 పదార్థాలు స్వామికి తీసుకురావడం జరిగింది. అలాగే ఈ 5 రోజులు కూడా వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉదయం అల్పాహారము, మధ్యాహ్నం భోజనము, సాయంకాలం అల్పాహారాన్ని కూడా ఈ యొక్క వైశ్వరంగం తరపు నుంచి మన దేవాలయంలో వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఈ యొక్క అవకాశాన్ని కల్పించడం కూడా జరిగింది. అలాగే ఈ రోజు నాడు కూడా స్వామికి పుట్టినసారి మీరు తీసుకురావాలి అని మన దుబ్బాక గ్రామంలోని పద్మశాలి సంఘం వారు ఇప్పుడు కాదు గత 3 సంవత్సరాల ప్రతిష్ట అయినప్పటి నుంచి ఇప్పటి వరకు స్వామివారికి అమ్మవారికి కళ్యాణం పొందడానికి చక్కగా సాధన తీసుకొని వచ్చి స్వామివారికి అమ్మవారికి సమర్పించి వారి కుటుంబానికి కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాన్ని పొందుతున్నాయి. అలాగే అందరూ కూడా అటువంటి అవకాశాన్ని పొంది స్వామివారి అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాము. ఇప్పుడు కన్యాదానం జరిపించినటువంటి దంపతులకు కూడా చిన్నగా ప్రసాదాన్ని ఇచ్చి ఆశీర్వాద కార్యక్రమాన్ని చేసి మన స్వామి మరొకసారి ఆలోచించుకొని అందరూ కూడా స్వామి తలంబరాలను స్వీకరించి అందరూ కూడా చక్కగా భోజనాలు చేసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అమ్మాయిలు చక్కగా స్వామి కళ్యాణానికి ముందు స్వాగతాన్ని పలుకుతూ ఒక 3 కీర్తనలు చక్కగా నృత్యాన్ని చేశారు. అలాగే సమాప్తి సమయంలో వీళ్ళు ఒక చిన్న పాటను పాడతాను. హైదరాబాద్ నుంచి వర్షాన్ని కూడా పట్టుకొని వచ్చాడు రోగం కాబట్టి అతను కూడా చిన్న కీర్తనలు వినిచినట్లయితే మన యొక్క ఆశీర్వాద కార్యక్రమాన్ని చేసుకోవచ్చు. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గూడున్నది పది చూడి కొడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గూడున్నది పది చూడి కొడుతనాచారి. శోభాని 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 శ్రీ మహాలక్ష్మి సింగారాయణే మరుదు కాముని తల్లి అట చకలనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాయణే మరుదు కాముని తల్లి అట చకలనాలకే మరుదు. సోముని తోబుట్టువట సోమునలకే మరుదు. కోమలాకి ఈ చూడి కుడుతనాచారి. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ గూడున్నది పది చూడి కుడుతనాచారి. శోభాని 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 అమరవందిత అంటే మహి
అమృతము చుట్టబడ్డ ఆనందాలకే మరులు అమర వందితైన అంటే మహిమయే మరులు అమృతము చుట్టబడ్డ ఆనందాలకే మరులు చమితో శ్రీ వెంకటేశు తానే వచ్చి కందాడే కొమెర వయస్సు ఈ చూడి గుడుతనాచారి చూడరమ్మ చతులార శోభాడరమ్మడోడన్నది అతి చూడి గుడుతనాచారి శోభాడే శోభాడే